హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ధోని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేరుగా మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తరించింది. దీనికి తోడుగా నైరుతి రుతుపవనాల ప్రవేశంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురనున్నాయి జూన్ 21వ తారీఖు వరకు. ముఖ్యంగా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, రేపల్లె, చిలకలూరుపేట, నరసరావుపేట, ఆ తర్వాత రాజమండ్రి, భీమవరం, ఐపోలవరం, తిరువూరు, అమలాపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. విజయవాడ నగర ప్రాంతంలో అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అల్పపీడన ద్రోణి అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చిరుజల్లు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.